యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాగిరెడ్డిపల్లి దగ్గర లో లెవెల్ బ్రిడ్జిపై నుండి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రయాణం ప్రమాదకరంగా మారడంతో రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. దీంతో భువనగిరి నల్గొండ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి నుండి ముందుకు వెళ్లలేక వెనక్కి రాలేక వాహనదారులు రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, నాగిరెడ్డిపల్లి దగ్గర లో లెవెల్ బ్రిడ్జి పై నుండి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాము? 12 గంటలుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఆలేరు మండల కేంద్రంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. దీంతో ఒక్కసారిగా వాగులు వంకలను కూడా పొంగిపొరుతా ఉన్నాయి. దీంతో పాటు మూసి నది మహోధృతంగా ప్రవహిస్తా ఉంది. హైదరాబాద్ లో కురిసినటువంటి భారీ వర్షాలకు తోడు స్థానికంగా వస్తున్నటువంటి వరదతో మూసి నది మహోధృతంగా ప్రవహిస్తుండటంతో సమీప చెరువులకు నిండాయి. చెరువులకు కట్టలను కూడా తెగిపోతున్న పరిస్థితి. యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి వద్ద ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి చెరువు కట్ట తెగిపోవడంతో భారీ వరద రహదారిపైకి వచ్చింది. లో లెవెల్ బ్రిడ్జి నుంచి మోకాల లోతు నీరు వరద నీరు ప్రవహిస్తుండడంతో వాహనదారులకు చాలా రకాల ఇబ్బంది అవుతుంది. దీంతో రాచకోట పోలీసులు అక్కడ చేరుకొని వాహన రాకపోకలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. అక్కడ బారికేడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఆలేరు పట్టణంలో కూడా ఒక్కసారిగా భారీ వర్షంతో అటువంటి రామ్లాల్ తండా సంబంధించినటువంటి ఆ చెరువు కట్ట కూడా దిగడంతో ఆ ఆలేరు పట్టణంలోని పలు కాలనీలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. రాత్రికి రాత్రి వరద ముంచెత్తడంతో వాళ్ళందరూ కూడా ఆహాకారాలతో భయప్రాంతాలకు గురయ్యారు. చాలా ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. చాలా నిత్యావసర వస్తువులు కూడా అక్కడ అన్ని కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఆలేరు పట్టణంలో ఉంది. ఇప్పటి వరకు కూడా చేరుకోలేదు. ఆ ప్రాంతం అంతా కూడా చాలా హృదయ విదారకంగా మనకు కనిపిస్తా ఉంది. ప్రాణ నష్టం జరగలేదు కానీ చాలా చోట్ల నిత్యావసర వస్తువులన్నీ కొట్టుకుపోయి ఇల్లులన్నీ కూడా కొట్టుకుపోయి ఆలేరు పట్టణం అంతా కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లాలో మనకు కనిపిస్తా ఉంది. ఇక భువనగిరి పట్టణంలో కూడా చాలా కాలనీలు నీట మునిగాయి. దీంతో ఒక్కసారిగా కూడా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఆలేరు పట్టణ కేంద్రంలో మున్సిపాలిటీ అధికారులు అక్కడికి వచ్చి వరద నీటిని మళ్లించే ప్రయత్నం చేయట్లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భువనగిరి టు నల్గొండ రహదారి మధ్యలో రాకపోకలు బంద్ అయితే ఇప్పటి వరకు కూడా ఇరిగేషన్ అధికారులు కానీ ఆర్ఎండ్బీ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా వాహనదారులు వాపోతా ఉన్నారు. రాత్రి నుంచి పడిగాపులు కాస్తా ఉన్నారు. ముందుకు వెళ్ళలేక వెనకకి వెళ్ళలేక ఆ వరద దాటే ప్రయత్నం చేయలేక వాళ్ళు భయపడుతూ అక్కడే ఉన్నారు. చాలా లారీలు కూడా అక్కడ ఆగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఈ వారంలో ఇది రెండోసారి అక్కడ రాకపోకలు అంతరాయం ఏర్పడడం. ఆ లో లెవెల్ బ్రిడ్జి దగ్గర ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. అదేవిధంగా అటువంటి చెరువు కట్ట పదే తెగుతుండడంతో అక్కడ ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతోనే ఒక్కసారిగా వరద నీరు వచ్చిన ప్రతిసారి వర్షాలు వచ్చిన ప్రతిసారి ఆ చెరువు కట్ట తెగి ఆ వరద నీరు అంతా కూడా రహదారిపైకి వచ్చి నల్గొండ టు భువనగిరి, నల్గొండ టు చిట్యాలపై రహదారికి సంబంధించినటువంటి రాకపోకలను కూడా నిలిచిపోతున్నాయంటూ కూడా వాహనదారులు వాపోతా ఉన్నారు. ఇప్పటికైనా సరే అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. మరొక 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు వస్తున్నటువంటి వాతావరణ శాఖ సూచన మేరకు ప్రజలైతే ఆందోళన చెందుతా ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకి ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాము.